ఇప్పుడు ఇది వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారండి. వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం చంక కింద టైట్ రాకుండా చంక కూడా కరెక్ట్ గా ఉండేలాగా ఏ విధంగా మనం ముడతలు రాకుండా ఏ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? ఈ సైజ్ బ్లౌజ్ ఎంత, ఇదిగోండి నెక్ వచ్చేసి డీప్ గా ఉంది, అలాగే బ్రాడ్ గా కూడా ఉంది. ఇది చిన్న సైజ్ అయినా కానీ నెక్ డీప్ గా ఉంది, అలాగే బ్రాడ్ గా కూడా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. 16 అంటే 8 అంటే 32 ఇంచుల చెస్ట్ ఉంది వీళ్ళకు. ఓకే, 32 చెస్ట్, 16 అంటే 16 32 ఇంచుల చెస్ట్ ఉంది. ఇప్పుడు 32 ఇంచుల చెస్ట్ ని మనం కటింగ్ చేసుకుందాము. 32 ఇంచుల చెస్ట్ ఉన్నప్పుడు నడుము ఎంత ఉంది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. మీకు ప్రతిసారి నడుము అలాగే చెస్ట్ రెండు చేస్తున్నాను. 32 చెస్ట్ అన్నప్పుడు నడుము వచ్చేసి 27 ఉందండి, 28 27. ఓకే, ఇదిగోండి 13.5 27 ఇంచుల నడుము ఉంది. 32 చెస్ట్, 27 నడుము వేస్ట్. ఓకేనా? ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ని కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలా, ఆది బ్లౌజ్తో తీసుకోవాలా అనేది మీరు చెప్పండి. మెజర్మెంట్ తీసుకోవాలంటే ఒక బ్లౌజ్ని ఏ విధంగా కొలుచుకోవాలంటే నేను చూపిస్తాను. ఆమ్ రౌండ్ ఎంత ఉంది అంటే 8, పావు తక్కువ 8 ఉంది. ఇప్పుడు మనం కరెక్ట్గా కొలుచుకుందాము. ఒకవేళ మనకు ఫ్రంట్ నుంచి తేడా వస్తే ఇది ఇక్కడ నుండి చూసుకోవచ్చు. అంతే, పావు తక్కువ 8 ఉంది. అంటే వన్ సైడ్ పావు తక్కువ 8 ఉంది. సో 2 సైడ్స్ అంటే ఎంత ఉన్నట్టు? 15.5 ఉన్నట్టు. 15.5 ఆమ్ రౌండ్ ఉంది. బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఒక బాడీకి ఎలా తీసుకోవాలి, ఒక బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి. బాడీకి ఎలా తీసుకోవాలి నేను త్వరలోనే చూపిస్తాను మీకు. ఎవరు ఒప్పుకోవట్లేదు, నేను యూట్యూబ్లో వస్తా అనంటే ఎవరు ఒప్పుకోవట్లేదు, అందుకే తీస్తలేను. మా వాళ్ళనే ఒకరిని చూసి నేను తీసి పెడతాను. ఇదిగోండి ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్ గా తీసుకోవాలి. ఎంత ఉంది? 14 ఇంచులు ఉంది. ఇక్కడ రాసేసుకుందాము. 14 లెంత్ ఉంది, 32 చెస్ట్ ఉంది, 27 నడుము ఉంది. ఓకే, నెక్ ఎంత ఉంది చూడండి. నెక్ 10 ఇంచుల వరకు ఉంది. అంటే ఇక్కడ 4 ఇంచులు, అంటే మనకు 10 ఇంచులు నెక్ వచ్చింది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 10 ఇంచులు. ఓకే, ఆమ్ రౌండ్ వచ్చేసి 15.5 ఉంది. 15.5 15.5 ఆమ్ రౌండ్ ఉంది. ప్లస్ ఇది ఫ్రంట్ నెక్ ఎంత ఉంది? ఫ్రంట్ నెక్ 6.5 ఉంది. ఇక్కడ వరకు చూసుకుంటాను నేను. 6.5 ఫ్రంట్ నెక్ ఉంది. ఓకే, ఇదిగో ఈ పాయింట్ ఎంత ఉంది, ఈ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది. ఈ చెస్ట్ పాయింట్ ని ఎక్కువ సాగదీయకుండా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఇలా చూసుకోవాలి. కరెక్ట్ గా ఇలా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఎంత ఉంది అంటే 9.5 ఉంది. ఇదిగోండి 9.5 చెస్ట్ పాయింట్ ఉంది. కామన్ గా మనకు 32 సైజ్ బ్లౌజ్ కి సేమ్ అంతే ఉంటుంది. ఇది 3 ఇంచులు మనకు డాట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉంది? హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ ఉంది. 5 హ్యాండ్ లెంత్ ఉంది. లూజ్ ఎంత ఉంది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇదిగోండి లూజ్ 11 ఇంచులు, అంటే 5.5 11 కింద ఉంది. ఓకే, ఇలా మనం బ్లౌజ్ ని చెక్ చేసుకున్నామే అనుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ తో పని లేకుండా మనం కటింగ్ చేయొచ్చు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇది 32 చెస్ట్ 20 చెస్ట్ ఎలా మనం కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ మనకు నెక్ అనేది కొంచెం డీప్ గానే ఉంది, అలాగే కొంచెం బ్రాడ్ గా కూడా ఉంది. వీళ్ళ నెక్ కొంచెం బ్రాడ్ గానే ఉంది చూడండి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఖర్చుకైతే తీసేసుకోవాలి. ఇది నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజే కాబట్టి మనం ఈ 2 కోర్లు ఇటు సైడ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. ఇదిగోండి 14 దగ్గర ఒక మార్క్ ఈ విధంగా చేసుకొని ఇక్కడ నేను ఒక లైన్ అయితే తీసుకున్నాను.
14 దగ్గర ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత కొంచెం పైకి అంటే ఖర్చుకు వదిలిపెట్టేసి కొంచెం ఈ విధంగా ఖర్చుకు కుట్టుకి మనం ఈ విధంగా 14 ఇంచుల లెంత్ అయితే తీసుకున్నాము. మీరు క్లియర్ గా వినండి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అన్నారు కదా, ఆ మిస్టేక్ చెయ్యకుండా ఎక్కడ మనకు మిస్టేక్ అవుతుంది ఇప్పుడు కుడతాను ప్లస్ కటింగ్ చేస్తాను. సో మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఎలా కుడుతున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అనేది క్లియర్ గా మీరు అన్ని గమనించండి. బిగినర్స్ కి అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది, తప్పకుండా చూడండి. ఓకేనా, ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకు 4 ఇంచెస్ అంటే మనకు 10 ఇంచెస్ దగ్గర మనకు వచ్చింది. ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గర నెక్ వచ్చేసింది. ఇదిగో నెక్ కి ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకున్నాను. ఇప్పుడు మన చెస్ట్ ఎంత, 32 చెస్ట్. 32 అన్నప్పుడు ఈ రెండింటికి మిడిల్ లో ఇక్కడ తీసుకోండి. చెస్ట్ ఇక్కడనే ఉంటాయి కదా, ఇది బ్లౌజ్ హైట్ చెస్ట్. 32 అంటే మనకి ఎంత, 4వ వంతు 8 ఇంచులు. 4 8లు 32. సో 8 ఇంచుల దగ్గర నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. అలాగే 27 నడుము వచ్చేసి 27 ఉంది. 27 అంటే పావు తక్కువ 6, పావు తక్కువ 7, పావు తక్కువ 7 దగ్గర నేను ఈ విధంగా ఒక మార్క్ వేసుకుంటున్నాను. అంటే 6:30 దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ దాటుకి, ఓకే ఇక్కడ దాటు ఉంటుంది కదా, ఈ దాటు కోసం 1 ఇంచ్ ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి కరెక్ట్ గా మనం ఈ లైన్ అయితే తీసుకోవాలి. చెస్ట్ నుంచి నడుము లైన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డాట్ తీసుకుందాం. డాట్ ఎంత ఉంటుంది, 3.5 దగ్గర మనం ఈ డాట్ పాయింట్ వేసుకుందాం. అలాగే ఇక్కడ 4 ఇంచుల వద్ద ఈ డాట్ పాయింట్ హైట్ తీసుకుందాం. ఈ 3.5 ఈ 4, ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఈ విధంగా మనం తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ డాట్ మార్కింగ్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా డాట్ వేసుకుంటే చూడండి ఇంత పోయింది. కరెక్ట్ గా ఇప్పుడు మనకు నడుము వచ్చేస్తుంది. అంటే ఇగో ఇంత పోతుంది కాబట్టి నడుము కరెక్ట్ గా మనకు 27 ఇంచులు వచ్చేస్తుంది. ఓకే, లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఇప్పుడు 15.5 మనకు ఆమ్ రౌండ్ ఉంది. 15.5 అంటే మనకు 15.5లో సగం ఎంత అంటే ఇక్కడి వరకు చూడండి. 15.5లో సగం అంటే మనం ఇది ఇలానే తీస్తాం, అటువైపు తీయం కదా. సో ఒక బ్యాక్ వైపే తీస్తాం కాబట్టి ఈ బ్యాక్ వైపు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఎంత ఉంది, 7:30 ఉంది. 7:30. ఓకే, అంటే 7.75, పావు తక్కువ 8. ఓకే, ఇక్కడ మనకు నెక్ బ్రాడ్ గా ఉన్నప్పుడు నేను మీకు కొన్ని చెప్పినాను. ఏం చెప్పినా అంటే నెక్ బ్రాడ్ గా డీప్ గా ఉన్నప్పుడు షోల్డర్ అనేది మనం తక్కువగా తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం 5 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. చూడండి 5 ఇంచెస్ షోల్డర్. ఓకే, 5 అయితే నేను ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నాను మీకు. ఎక్కడ తక్కువ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి 5 ఇంచెస్ నేను షోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా 2.5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 2.75 తీసుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ, 2.75 అంటే ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా ఇది మనకు రౌండ్ నెక్. అంటే ఇక్కడ మనం రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ గా రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది 5 ఇంచెస్ తీసుకున్నాము. రైట్, ఇక్కడ మనం ఆమ్ రౌండ్ కరెక్ట్ గా రావడానికి ఇది కూడా మనం 5 ఇంచెసే ఖర్చుకి తీసేసి 5 ఇంచెస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ కూడా 5 ఇంచెస్, ఇక్కడ కూడా 5 ఇంచెస్ వచ్చేలాగా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక లైన్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ లైన్ లో మనకు కొంచెం బ్రాడ్ గా ఉన్నప్పుడు షోల్డర్ జారకుండా మనం అలాగే చంక టైట్ గా అవుతుంది అన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 2 ఇంచెస్ మనకు ఇది ఖర్చు. ఇక్కడ నుండి 1.5 మనం పెద్ద సైజ్ వాళ్ళకి ఎంత తీసుకుంటాం, 1.5. ఈ నెక్ బ్రాడ్ గా ఉన్నప్పుడు 1.5 తీసుకుంటాము. ఇక్కడ కూడా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాము. అది కూడా ఇంకా డీప్ ఉంటే మనం ఇంకా ఇక్కడ తక్కువ తీసుకోవాలి. ఇంకా డీప్ ఉంది అనుకోండి, ఇది 10 ఇంచులే ఉంది, అలాగే 11.5 మనకు కొంచెం ఇంతే పెట్టుకుంటారు కొందరు. చూడండి కొందరు ఇక్కడ 2.5 3 ఇంచెసే పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనం ఈ నెక్ ఇంకా కొంచెం ముందుకు జరుపుకోవాలి. ఓకే, ఈ నెక్ ఇంకా డీప్ ఉన్నప్పుడు
ఇది ఇంకా కొంచెం ముందుకు జరుపుకోవాలి. ఇక్కడ 1.5 అలా వస్తుంది అనమాట. సో షోల్డర్ జారద్దు అంటే ఈ ఫార్ములా అయితే మీరు పాటించండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ 1.25 తీసుకోవాలి. ఇక్కడ 1.25 తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకుందాం. ఇలా చేసుకొని ఇప్పుడు 7.75 ఉందా, మనకు కావాల్సింది 7.75, అది కరెక్ట్ గా వస్తుందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చంక టైట్ అయింది అని అంటున్నారు కదా, మీరు ఎలా తీసుకున్నారు చంక? ఇది కొంచెం పైకి గానీ తీసుకోవచ్చు, లేదు అనంటే ఇది కొంచెం తక్కువ గానీ తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల టైట్ అవుతుంది. సో మీరు కట్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఆర్మ్ రౌండ్ ను చెక్ చేసుకొని, నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నానో ఆ విధంగా చెక్ చేసుకొని ఒకసారి మనం మన టేప్ తో వాళ్ళది మనది కరెక్ట్ గా వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలా కరెక్ట్ గా వచ్చింది అయినా కానీ టైట్ అవుతుంది అనంటే మీరు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మీరు తక్కువ తీసుకున్నారని అర్థం, పట్టేసినట్లాగా వస్తుంది మనకు. వాళ్ళది ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా కొలుచుకొని తీసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది. ఇక చూసారు కదండి 7.75 చూసారు కదా. సో మనం సైజులను బట్టి, ఆ సైజులను బట్టి వాళ్ళకి ఎంత వస్తుంది అంటే ఇది 5 తీసుకున్నాను, ఇది 5 తీసుకున్నాను, అలా తీసుకున్నప్పుడు ఆర్మ్ రౌండ్ ఇప్పుడు ఒకటి మీకు చెప్తాను. 8 ఉంది అనుకోండి సపోజ్, ఈ నెక్ అనేది బ్రాడ్ వద్దు తక్కువగా కావాలి మాకు అన్నారు, ఇది 7.5 ఉంది అనుకోండి. మనం ఏం చేస్తామంటే ఇంకా కొంచెం కిందికి వేసుకుంటాం. ఇది తక్కువగా ఉన్నప్పుడు మరి ఇది ఇంత పైకి ఉందనుకోండి, ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. కానీ ఇది కరెక్ట్ గా ఇంతే సన్నగా, ఇది కొంచెం బ్రాడ్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కొంచెం పైకి తీసుకుంటే ఇక్కడ కొంచెం ఇక్కడ జరిగితే మీకు షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంచెం ఈ విధంగా తీసుకోండి. కొంచెం అసలు షోల్డర్ అనేది అస్సలే డ్రాప్ అవ్వదు. ఇక్కడ 5 తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం ఇలా స్ట్రైట్ గా ఉంది కదా, కొంచెం ఈ విధంగా తీసుకోండి. ఇలా మనం ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కి తీసుకుంటాం, కానీ ఈ బ్యాక్ పార్ట్, ఈ నెక్ దగ్గర తీసుకోవద్దు, ఈ బ్యాక్ పార్ట్ కే ఇక్కడనే తీసుకోండి. ఇది తక్కువ ఉన్నా కానీ మనకు షోల్డర్ ఏం డ్రాప్ అవ్వదు. ఇది చిన్నగా కూడా పెట్టుకుంటారండి, చాలా ఇంత చిన్నగా కూడా వస్తుంది, అయినా కానీ షోల్డర్ డ్రాప్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఇది ఒక 0.15 అంతా కొంచెం ఇలా అనుకోండి. ఓకేనా, ఇలా అనుకోవడం వల్ల షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా, ఎంత సన్న బ్లౌజ్ అయినా జారిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఒక 2.2 అంతా ఇక్కడ కొంచెం కిందికి అనుకోండి, అంటే ఈ ఖర్చుకి కిందికి ఇలా తీసుకోండి. అప్పుడు నెక్ అస్సలు జారదు, చాలా నీట్ గా వస్తుంది, పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. ఇక్కడ కరెక్ట్ గా మనం ఇలా దాటి తీసుకున్నప్పుడు ఎంత అయితే ఈ కిందికి వస్తుందో ఆ కిందిది మొత్తం నీట్ గా ఇలా కట్ చేసుకోండి. దీనికి ఇలా కలుపుకోండి. ఈ ఎక్స్ట్రాది కట్ చేసుకోవడం వల్ల మనకు ఈ హైట్ లో ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మీకు ఒకసారి ఈ బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ గా నేను ఇక్కడ వరకు వేసుకున్నాను, చూసారు కదా. మనం ఇది కుట్టు, ఇది ఖర్చు, అంటే కరెక్ట్ గా మనకు ఈ బ్లౌజ్ వచ్చేసింది. రైట్, ఆర్మ్ రౌండ్. ఇదిగోండి నెక్ చూపిస్తాను మీకు. ఇదిగోండి నెక్ కరెక్ట్ గా ఇక్కడ వరకు కొంచెం మనకు మార్జిన్ తోటి, ఇదిగోండి ఎంత కరెక్ట్ గా వచ్చిందో చూడండి. ఇది మొత్తం అలాగే ఇక్కడ చూడండి, ఇది మనం కరెక్ట్ గా ఇక్కడ పట్టుకొని ఇక్కడ కరెక్ట్ గా ఈ ఎక్కడైతే మనకు ఈ పాయింట్ ఉంటుందో ఇది కరెక్ట్ గా చూసుకోవాలండి. ఈ మార్జిన్ కరెక్ట్ గా చూసుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ మనకు ఇదేమో రౌండ్, ఖర్చు ఏమో పైకి వచ్చింది, కొంచెం ఖర్చు పైకి వచ్చింది. చూసారు కదా ఎంత కరెక్ట్ గా వచ్చింది. నేను ఎక్కడ కూడా జరపలేదు, మిమ్మల్ని మోసం చేయట్లేదు. చూడండి కరెక్ట్ గా ఖర్చుతోటి ఎంత కరెక్ట్ గా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఇది ఖర్చు కదా ఇక్కడ. సో మనం వేసుకున్న, ఒకవేళ మనకు ఇది మెజర్మెంట్స్ తీసుకున్న కరెక్ట్ గానే వస్తుంది, కాకపోతే ఇది మాత్రం కరెక్ట్ గా లేదు. చూడండి ఇది మాత్రం కరెక్ట్ గా లేదు. ఎందుకు లేదు అంటే ఆమె కొంచెం చిన్నదిగా పెట్టమన్నది, ఇక్కడ కొంచెం సన్నగా పెట్టమని చెప్పారు. అందుకే నేను కొంచెం ఇది తక్కువ పెడుతున్నాను. ఈ పార్ట్ అనేది ఇదిగోండి ఇక్కడ వస్తుంది మనకు, ఇక్కడ వస్తుంది, అంటే కొంచెం సన్నగా పెట్టమన్నారు ఇక్కడ. సో నేను అందుకని ఇంత తీసుకున్నాను. ఒకవేళ మీకు కరెక్ట్ గానే కావాలి అనుకుంటే ఇక్కడ నుండి, ఇది వెడల్పుగా కావాలి అనుకుంటే ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా వేసుకొని ఇలా కొంచెం తీసుకోండి. ఈ విధంగా ఆమె ఏంటంటే నాకు ఈ నాట్స్ కావాలి, ఈ డోరీస్ కావాలి కాబట్టి ఇది సన్నగా పెట్టక్క అని చెప్పారనమాట. ఇవి డోరీస్ కంపల్సరీ పెట్టుకుంటుంది, షోల్డర్ జారినా జారకున్నా ఇవి కంపల్సరీ పెట్టుకోవాలి ఆమెకు. సో
ఇలా ఉంటుంది కటింగ్.